పరిశుద్ధ ప్రభు రక్షకుడైన దేవుడు స్తుతించబడిన గాక. మరొకసారి మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ, మరి ఆగస్టు మాసం అంతా దేవుడు కాపాడి సెప్టెంబర్లోనికి మనల్ని నడిపించారు. అందుని బట్టి దేవుని గణపరుస్తూ 2021లో మరి 8 నెలలు మనం ముగించుకున్నాం. 9వ నెలలోనికి ప్రవేశించడానికి దేవుడు చూపిన కృపకై వందనాలు. సామెతలు 20 అధ్యాయంలో మనము మొదటి వచనాన్ని నిన్నటి దినాన చూసాం. ప్రాముఖ్యంగా అక్కడ మద్యము మరి మత్తు చేసే 3 విషయాలు వెక్కిరింతల పాలు చేస్తుంది, అల్లరి పుట్టిస్తుంది, జ్ఞానం లేకుండా చేస్తుందన్న 3 విషయాలను నిన్నటి దినాన మనం చూసాం. ఈ మత్తు పానీయాలు, మద్యము, ద్రాక్షరసం ఏం చేస్తుంది అనే విషయాలను మనం చూసాం. దాని గురించి మరి అసలు దీనివల్ల దేశం ఎలా ఎఫెక్ట్ అవుతుంది, పురుషులు స్త్రీలు ఎలా ఎఫెక్ట్ అవుతున్నారో ఆ యవనస్తులను మరి ప్రిపేర్ అయి చెప్పమని చెప్పాం. జాన్ వాళ్ళు పంపించారు. మరి ఎవరైతే పంపించలేదు, ఒకవేళ ఇక్కడ ఎవరైనా చెప్తారా పిల్లలు? లిక్కర్, ఆల్కహాల్, మత్తు ఏం చేస్తుంది చెప్పండి. అంటే అంకుల్ మీరు పంపించాలనుకోలేదు అంకుల్, ఓకే, ఎస్ నో ప్రాబ్లం. పంపించాలనే రూల్ ఏం లేదు, చెప్తున్నానా? ఫస్ట్ మనము ఇండియాలో చూసుకుంటే అంకుల్, ఇండియా అంటే టాప్ మోస్ట్ లో ఏం లేదు ఆల్కహాల్ డ్రింకర్స్ లో. జస్ట్ వీఆర్ ఇన్ మిడిల్ సిచ్యువేషన్ అనమాట. ఎంత ఉందంటే మాల్దీవ్స్ అక్కడ కంపేర్ చేసుకుంటే ఎక్కువ ఉంది అంకుల్. సో మన ఇండియాలో వచ్చేసి అంటే ఆల్ ద కంట్రీ వైజ్ చూసుకుంటే అనమాట, ఇండియా అంటే మిడిల్ లో ఉంది. అంటే మరీ ఏం తక్కువ లేదు, మరీ ఎక్కువ లేదు. మళ్ళీ ఇండియా జస్ట్ స్టేట్స్ తో కంపేర్ చేసుకుంటే తమిళనాడు ఫస్ట్ లో ఉంది అంకుల్, అది 13%. అండ్ తర్వాత కర్ణాటక 12, నెక్స్ట్ ఆంధ్ర 7, అండ్ నెక్స్ట్ తెలంగాణ ఆఫ్టర్ కేరళ. నెక్స్ట్ తెలంగాణలో వచ్చేసి ఎక్కువ అంటే లిక్కర్ అన్నమాట. ఆల్కహాల్ లోనే 3 టైప్స్ గా వాళ్ళు డివైడ్ చేశారనమాట. ఈ డివిజన్ వచ్చేసి 2021 లోనే జరిగింది. ఛత్తీస్గఢ్ లో కూడా ఛత్తీస్గఢ్ టాప్ ఇన్ ఆల్కహాల్ కన్సంప్షన్ లో ఉంటాం. అక్కడ పీపుల్ ఎవరైతే ఆల్కహాల్ డ్రింక్ చేస్తారో ఏజ్ వచ్చేసి 10 to 75 లో ఉంది అంకుల్. 10 నుంచి స్టార్ట్ చేస్తారంట. 10 at the age of 10 they used to drink అన్నమాట. అండ్ నెక్స్ట్ పంజాబ్, ఆంధ్ర అండ్ తెలంగాణ. హ్యాస్ వి సీన్ తెలంగాణ అంటే తెలంగాణలో ఎక్కువ అంటే వీఆర్ ఇన్ టాప్ అన్నమాట. టాప్ 4-5 లో ఉన్నాము. కాబట్టి we have to reduce that, and that's it uncle. Thank you. అంటే ఇండియాలో తెలంగాణ ఫోర్త్ ప్లేస్. ఓకే, జాయ్ జాన్ వాళ్ళకి కూడా ఒక అవకాశం ఇస్తాం. ఎస్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్ నాన్న. ఇండియాలో టోటల్ 5.7 crores అడిక్టెడ్, ఆల్కహాల్ కి అడిక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ 2016 సర్వేలో 5.4 billion liters కన్జ్యూమ్ చేశారు ఇండియా పీపుల్. 2020 సర్వేలో 6.5 billion liters. రోజుకి మన స్టేట్స్ వైజ్ చూసుకుంటే 140.6 thousand పీపుల్ చనిపోతున్నారు. ఇండియా మొత్తంలో చూస్తే 2.6 lakh పీపుల్ చనిపోతున్నారు. WHO రిపోర్ట్ చేసింది అది. సదరన్ స్టేట్స్ లో 53.9% మెన్, పురుషులు 53.9%, 8.8% ఉమెన్ కన్స్యూమ్ చేస్తారు ఇండియాలో. హైదరాబాద్ లో ఓన్లీ హైదరాబాద్ లో 53% పురుషులు తాగుతున్నారు, 8% లేదా 9% ఇంచుమించు స్త్రీలు తాగుతున్నారు. తెలంగాణ టోటల్లో పురుషులు 46%, రూరల్ ఏరియాస్ అంటే ఊర్లలో 61.2%, సిటీస్ టౌన్స్ లలో. స్త్రీలు కూడా 27% ఉన్న వాళ్ళు ఎక్కువ తాగుతున్నారు. అంటే సగం కంటే ఎక్కువ మంది పురుషులకు త్రాగుడు దినం అలవాటు, ప్రతిరోజు అలవాటు.
స్త్రీలలో 27% ఇన్ ఊర్లలో, ఇంకా 14.3% సిటీస్లలో. ఊర్లలో ఉన్న వాళ్ళలో స్త్రీలలో 27% స్త్రీలు తాగుతున్నారు. సిటీలలో ఉన్న వాళ్ళు 14.3% స్త్రీలు తాగుతున్నారు. 2016 సర్వే ప్రకారం పూణేలో ఆల్కహాల్ మోస్ట్ కన్జ్యూమ్ చేస్తున్నారు. ఇన్ ఆల్ ఓవర్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ 3rd పొజిషన్లో, తెలంగాణ 4th పొజిషన్లో ఆల్కహాల్ కన్జ్యూమింగ్ లో ఉంది. 84.5% quarrels in India are because of alcohol. భారతదేశం అంతట్లో 84.5% ఈ త్రాగుడు వలన ఎఫెక్ట్ అవుతున్న కుటుంబాలు, గొడవలు అవుతా గొడవలు, ఇబ్బందులు ఎఫెక్ట్ అవుతున్నాయి. ఏదో ఒక రకంగా గొడవలు అవుతున్నాయి, లేదా సమాధానం లేకుండా ఆర్థికంగా వాటెవర్. 84.5% అంటే మీరు గమనించండి. ఇక చాలా పెద్ద నెంబర్. 84.5 అనేది చాలా పెద్ద నెంబర్. త్రాగుడుకు అన్ని కుటుంబాలంటే నాట్ ఎ జోక్. టోటల్ ఇండియాలో లెక్కిస్తే కనుక ఇంచుమించు 44.5% త్రాగుడు అలవాటు వాళ్ళు ఉంటే, అంటే సగానికి సగం తాగుతారు. 140 కోట్ల మందిలో 70 కోట్ల మంది తాగేటోళ్ళు ఉన్నారు, పురుషులేమి స్త్రీలేమి. 10 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల వయసు నుంచి త్రాగుడు అలవాటు. కేవలం మన తెలంగాణలో 49.5% తాగుతారు. చివరి అంటే 2014 నుండి త్రాగేటోళ్ళు ఎక్కువయ్యారు. 2014 నుండి తాగే వాళ్ళ పర్సంటేజ్ 39% పెరిగింది. ఇవన్నీ ఎందుకు చూస్తున్నాం అంటే, ఆ వ్యసనము ప్రజల్ని ఎంత ఇబ్బంది పెడుతుంది. అంటే మనం సీరియస్గా ఈ దుర్వ్యసనాల్లో ఉన్న వారి కొరకు మనం ప్రార్థించి తప్పకుండా విడిపించబడాలి. మీరు గమనించారో లేదో, నాకు చాలా విచిత్రమయ్యే, సమాధానం దొరకని ప్రశ్న ఒకటి ఏంటంటే, తండ్రి తాగుతాడు, తండ్రి తాగడం వల్ల కుటుంబము చితికిపోయింది, తండ్రి తాగడం వల్ల కుటుంబం చాలా ఇబ్బంది పడ్డది. అది చిన్నప్పటి నుంచి కొడుకు చూస్తాడు. బికాజ్ ఆఫ్ కేవలం వాళ్ళ తండ్రి తాగడం వల్లనే వాని భవిష్యత్తు ఎటు కాకుండా అవుతుంది. వాడి వయసు వచ్చేసరికి వాడు కూడా తాగుతాడు. మా డాడీ తాగడం వల్లనే మా కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి, మేమెందుకు తాగాలి, మరి మేమైనా తాగకుండా మా కుటుంబాలను భవిష్యత్తును సరి చేసుకుందామన్న జ్ఞానం లేకపోవడాన్ని నేను చాలా మంది కుటుంబాల్లో చూశాను. మీరు కూడా చూసే ఉంటారు. బ్రదర్, ఒక మాట, నేను కరీంనగర్ లో ఉన్నప్పుడు తండ్రి ఏమో కాపుసారా కాడు ఉన్నాడు, తల్లి చూస్తేనేమో కళ్ళు కొట్టు కాడు ఉంటుంది, కొడుకు చూస్తేనే బార్ అండ్ రెస్టారెంట్ లో ఉంటున్నాడు. బ్రదర్, నా కింద పనిచేసిన పిల్లలు అదేంటి అడిగితే ఇది మా హాబీ అంటున్నారు. అదే అన్నాడు నా బాధ కూడా. అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మను ఎవరో చెప్తారు, అరే మీ నాయన తాగడం వల్లనే మనకి గతి పట్టింది, మీ నాయన తాగుతుంటేనే ఇట్లా అయింది అని చెప్పినప్పుడు, అరే ఈ తాగుడు అనేది ఇంత ఇబ్బంది పెడుతుంది, నా జీవితంలో ఎప్పుడు నేను ముట్టుకోవద్దు అని ఎందుకు పిల్లలు ఆ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? మళ్ళీ వాళ్ళు కూడా ఎందుకు తాగుతున్నారు? గవర్నమెంట్ అండి, మనందరూ తెలిసిన ఓపెన్ సీక్రెటే ఇది. గవర్నమెంట్ ఈ లిక్కర్ బిజినెస్ అనే దాన్ని ఆదాయ వనరుగా మార్చింది. అంటే మందు, వైన్ షాప్స్ కనుక లేకపోతే రాష్ట్రాలు, దేశం నడవదు అనేది మెసేజ్ గవర్నమెంట్స్ బయటకు తీసుకెళ్ళాయి, ఆదాయ వనరుగా మార్చాయి. ఇది మన దేశ పరిస్థితి, అది మనందరికి తెలిసిన విషయం. కానీ ప్రజలకు ఎందుకు అవగాహన, జ్ఞానం రాకుండా సాతాను గాడు వాళ్ళ నేత్రాలు మూసేస్తున్నాడు. ఇంత చాలా బాధాకరమైన విషయం. నేను పుట్టి పెరిగిన మా ఊర్లో మా రోడ్డు మీద ప్రతిరోజు రాత్రి మాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండేది. ఒక ఆయన తాగొచ్చి భార్యను కొట్టడాలు, ఆమె ఇల్లు పరిగెత్తి దాక్కోవడాలు, ఆయన ఇల్లు వెతకడాలు, రాత్రంతా అట్లా వారంలో 2 లేదా 3 సార్లు ఎంటర్టైన్మెంట్ మేము చూసేవాళ్ళం. పిల్లలు భయపడి మా ఇంట్లోకి వచ్చి ఆయన కనబడకుండా మా దగ్గర పడుకునే వాళ్ళు, అవన్నీ కూడా చూసాం. ఆయన టర్మ్ అయిపోయింది. ఆ పరిస్థితి అంతటిని చూసిన వాళ్ళ పెద్ద కొడుకు ఇప్పుడు భయంకరమైన తాగబోతాడు.
నేను వాడిని కలిసినప్పుడు అడిగాను, ముస్లిం పిల్లలు అడిగాను, ఇది మీ నాన్న ఆ విధంగా ఇబ్బంది పడ్డారు కదా, నువ్వెందుకు అని అంటే వాడు దాని గురించి మాట్లాడడానికి ఇష్టంగా లేడు. అరే నువ్వు యేసుప్రభు నమ్ముకున్నావు కాబట్టి అన్ని నీతి సూత్రాలు చెప్తలేరా అంటుండే ఆయన. తప్పకుండా దీనికి మనందరి ఖచ్చితమైన ప్రార్థన అవసరం అంటున్నాను నేను. మనం ఏం చేయగలుగుతామంటే అవేర్నెస్ ఇద్దాము. బైబిల్ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. మనం చదివాం, నిన్నటి దినాన్ని చాలా రెఫరెన్స్లు చూసాం. ఎఫెసీ 5:18 చాలా ప్రాముఖ్యం. మత్తుతో మత్తిల్లకూడదు. అది ఏ విధమైన మత్తు అయినా సరే, ఏ విధమైన మత్తుతో కూడా మత్తిల్లడాన్ని బైబిల్ ఎట్టి పరిస్థితులలో ఒప్పుకోదు అనే విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకుంటే మంచిది. అందులో దుర్వ్యాపారం కలదు. కొరింథీ మొదటి పత్రికలో 5:11, 6:10 త్రాగుబోతులకు దేవుని రాజ్యం లేదు అని చాలా స్పష్టంగా రాశాడు. కారణం ఏదైనా కానీ, విధానం ఏదైనా కానీ, విషయం ఏదైనా కానీ. ఎందుకంటే త్రాగుడు అనేది మనిషిని వెక్కిరింతల పాలు చేస్తుంది. మన సామెతలు 20:1 మాట చూస్తున్నాం. మద్యం అల్లరి పుట్టిస్తుంది, దాని వశమైన వారందరూ జ్ఞానం లేని వారే. కాబట్టి మన సంఘాలలో కూడా సరే ఎక్కడో జరుగుతుంది అనేది కాదు, కానీ మన సంఘాలలో కనీసం ఒక్కరిద్దరైనా, నాకు తెలిసి ఒక్క కుటుంబం 2 కుటుంబాలైనా ఈ వ్యసనాలు చిక్కుకొని ఉంటాయి. ఆయన భార్య, ఆయన పిల్లలు, అన్నా ప్రార్థన చేయండి మా నాన్న కోసం, అన్నా ప్రార్థన చేయండి మా భర్త కోసం అని అడిగేవాళ్ళు లేకపోలేదు. చాలా బాధాకరమైన విషయం. దీన్ని బట్టి పిల్లల ఫీజులు కట్టరు, దీన్ని బట్టి వాళ్ళ జీవితాలు ఇబ్బంది పడతాయి. మేమున్న ప్రాంతంలో ఇప్పుడు ఎక్కడైతే మన చర్చ్ లొకేట్ అయిందో, మా పక్కకే ఒక ఫ్యామిలీ ఉండేది. 2 ఆడపిల్లలు, అబ్బాయికి చిన్నోడు, పెద్ద వయసు ఏం కాదు. వాడు సెంటరింగ్ పని చేస్తాడు, వాడు పనికి పోడు, తాగడానికి పోతాడు. అసలు వాళ్ళ దయనీయ స్థితి చూస్తే దుఃఖం. కిరాయికి వచ్చాను ఇక్కడికి. ఎన్నిసార్లు మాట్లాడాను నేను, చిన్న బంద్ చేయనా, నువ్వు బంద్ చేసి మంచి పని చేసుకో. మంచి పనికి పోతే రోజుకి ఒక 1000-11,000 రూపాయలు వస్తాయి, మినిమం 1000 రూపాయలు వస్తాయి. చక్కగా కుటుంబాన్ని పోషించుకోగలడు. 2-3 వేల రూపాయలు కిరాయి ఉంటుంది, అంతే, మిగిలించుకోగలడు. 2 ఆడపిల్లలు, పిల్లలకు ఫీజులు కట్టలేదు. ఒకసారి మేము కట్టాం, బుక్స్ లేవంటే కోనించాం, కానీ ఏం లాభం. ఆఖరికి వానికి ఒకసారి చూస్తే మేము మనిషి అంత ఇంత లావు అయిపోయి, కడుపు ఇంత లావు ఉబ్బిపోయి నడవడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఏందమ్మా ఏమైంది అని అంటే, లివర్ ఖరాబ్ అయిందంటన్న, హాస్పిటల్ అడ్మిట్ కావాలి, పైసలు లేవు మా దగ్గర. అప్పుడు వాళ్ళ అక్క ఎవరు ఎక్కడి నుంచో వచ్చి పట్టించుకొని హాస్పిటల్ అడ్మిట్ చేసి వాడిని బాగా చేయించి, ఒక 4-5 నెలల పాపం ఆమె ఇక్కడ ఉండి వానికి సేవ చేసి, వాని కొరకు ప్రయాసపడి ఏడ్చి, మేము కూడా ప్రార్థన చేసాం. ఇక నన్ను మారుతాడేమో అనుకున్నాం. మంచిగా అయ్యిండు. 2 నెలలు అట్లట్లున్నాడు. 3వ నెల నుంచి మళ్ళా తాగుతున్నాడు. వాడిలో ఏ మార్పు లేకపోగా, తిండికి లేక రోడ్ల మీద పోయి అడుక్కునే పరిస్థితి భార్యది, పిల్లలది. వాళ్ళ భార్య కొంచెం అమాయకంగా ఉంటుంది, పని చేయలేదు, అంతా విచిత్రంగా ఉంటుంది. లాభం లేదని వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి వాళ్ళందరినీ తీసుకొని ఆటో మాట్లాడుకొని సామాన్లు ఏమాలు తీసుకొని వెళ్ళిపోయారు. వాడు బతుకుండా చచ్చిపోయినా తెలియదు. ఇంచుమించు 1 ఇయర్ అవుతున్నట్టు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఇది ఒక కుటుంబం స్టోరీ. ఇంకెన్నో కుటుంబాలు ఉన్నాయి అట్లా. ఎన్నో కుటుంబాలు ఈ త్రాగుడు అనే వ్యసనాన్ని అలవాటుగా మార్చుకున్నాయి. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది, వాక్యం తెలిసిన తర్వాత క్రైస్తవులు కూడా త్రాగే వాళ్ళు ఉండడం, అది కొంచెం బాధాకరమైన విషయమే. క్రైస్తవులు ఇంకా చాలా మంది సపోర్ట్ ఏమంటారంటే, యేసు ఏమనంటే జాన్ 2 తీసుకొని యేసు ప్రభువే నీటిని ద్రాక్షరసంగా మార్చిండు కదా అనే మొండి వాదనలో కూడా ఇంకా చాలా మంది, అది వాళ్ళది ఏం ఆనందమో తెలియదు, కానీ దాన్ని ఒక్కదాన్ని పట్టుకుని అందుకే నిన్న దాని గురించి కూడా మనం అదే మాట్లాడుకున్నాం. అసలు అక్కడ ఆయన చేసిన ద్రాక్షరసం సంగతి ఏంటి, వాళ్ళ సాంప్రదాయం ఏంటి, అది వాళ్ళ శరీరాలకు ఎలా పనిచేస్తుంది, అది ఆ ద్రాక్షరసం మత్తొచ్చేదా, దాని ఆచార విధానం ఏంటి, అక్కడున్న పరిస్థితి ఏంటి, అక్కడ వెదర్ కండిషన్ ఏంటి,
నేను అదే అంటున్నా. నేను యేసుప్రభు ద్రాక్షరసమే చేసిండు కదా అంటే, మరి యేసుప్రభు చేసిన మిగిలిన కూడా ఎందుకు పాటించావు నువ్వు? సరే తాగమని ఆయన ప్రోత్సహించిండు అనుకుందాం, మరి ఇంకా చెప్పిన మాటలు కూడా ఉన్నాయి కదా. అంటే నీకు అనుకూలంగా ఉండేదాన్నేమో తీసుకుందాం, ఇక మిగిలిన ఏమో మనం తీసుకోవద్దు. అది కాదు కదా క్రమం. సరే ఇప్పుడు వాళ్ళు తాగాలనుకుంటే ఎన్ని వచనాలైనా తీసుకుంటారు, ఎన్నైనా మాట్లాడతారు, మనం దాన్ని ఏమి అనడానికి లేదులే. కానీ మనం ఆలోచిస్తే అది ఎంత మాత్రము సరైనది కాదు. చాలా నష్టాలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మన తరంలో మనం దాన్ని గమనిస్తున్నాం. ఇప్పుడు నా బాధ ఏంటంటే, సరే ఎక్కడో తాగితే అక్కడెక్కడో ఇబ్బంది అయిందంటే, ఇక్కడెక్కడో ఇబ్బంది అయిందంటే అది కాదుగా, మనం చూస్తున్నాం, మన మధ్యలో చూస్తున్నాం, మన కుటుంబాల్లో చూస్తున్నాం. అది ఎంత దుఃఖము, ఎంత సమస్య అనేది తెలిసి కూడా దాన్ని విడవకపోతే చాలా కష్టం. ఈ త్రాగుడు వల్ల సర్వాన్ని కోల్పోయారండి చాలా కుటుంబాలు, సర్వాన్ని కోల్పోయారు, ఆస్తులు అమ్ముకున్నారు కదా, సర్వం పోయింది. ఇప్పుడు ఊర్లో చూస్తే కనుక అయ్యారు కళ్ళు అనేది అదొక సాంప్రదాయం లాగా అయిపోయింది. ఏ ఫంక్షన్ చేసినా కానీ లేడీస్ కూడా అందరిగా కంపల్సరీగా పోయాలి అనేసి అదొక రూల్ లాగా అయిపోయింది. అంతెందుకు కళ్ళు తాగడం అంతవరకు కాదు. ఇప్పుడు ఫంక్షన్స్ చేస్తే ఈ వాళ్ళు మిగిలిన దానికి ఎంత ఖర్చు పెడతారో మందుకు అంత ఖర్చు పెట్టే ఫంక్షన్స్ ప్రెస్టేజెస్ అయిపోయినాయి. మేము మా క్లాస్మేట్ వాడు ఒక ఫంక్షన్ చేస్తే అందరం క్లాస్మేట్స్ అందరు గెట్ టుగెదర్కి వెళ్తే నేను చాలా రోజులే అటువంటివి చూడక, సరే అని నేను లాజరన్న ఇద్దరం కలిసి వెళ్ళాము. నేను షాక్ అయ్యా. నేను ఎల్బీ నగర్ దగ్గర మియన్ రెడ్డి నగర్ దగ్గర ఒక హోటల్ టోటల్గా వాడు గుత్తా తీసుకున్నాడు. అది చాలా ధనవంతుడు, గుత్తా తీసుకున్నాడు. పైన ఫంక్షన్ అవుతుంది, నేను పైకి పోయి వాళ్ళ భార్య భర్తలు కలిశాను. భోజనం చేయడానికి వాడు చెప్తున్నాడు వెజిటేరియన్ ఏ ఫ్లోర్లో, నాన్ వెజ్ ఏ ఫ్లోర్లో చెప్తూ, ఒక ఫ్లోర్లోకి అరే బెంజమిన్ నువ్వు ఒక ఫ్లోర్లోకి వెళ్ళొద్దు అని చెప్పి అన్నట్టు, థర్డ్ ఫ్లోర్లో నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి. నేను అన్నను అడిగాను, అన్న థర్డ్ ఫ్లోర్లో ఎందుకు వెళ్ళొద్దు అన్నాడు. అంటే ఏముంటుంది బెంజి, అది తాగుడు పెట్టి ఉండొచ్చు అన్న. నిజంగానా? అసలు ఏందో చూద్దాం పదా అని జస్ట్ అట్లా డోర్ ఓపెన్ చేసి చూస్తే నేను బ్లాంక్ అయిపోయినా తెలుసా. ఎందుకంటే ఒక ఫ్లోర్ తాగుతున్నారు హోటల్లో, ఒక ఫ్లోర్ అంతా త్రాగుడు పెట్టిండు. ఎన్ని లక్షలు అయి ఉంటాయో ఓన్లీ త్రాగడానికి. అంటే ఇప్పుడు ప్రెస్టేజ్ అయిపోయింది, త్రాగుడు అనేది లేకపోతే దావతులే లేవు అని. పెళ్లి చేయనట్టు లెక్క, పెళ్లి చేయనట్టు లెక్క. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే, సేమ్ అది క్రైస్తవుల పెళ్లిళ్ళలో కూడా చూసిన నేను. తేడా లేకుండా అయిపోతుందండి, అదొక పెద్ద క్రైస్తవుల పెళ్లిళ్ళలో కూడా త్రాగుడుకు ఆ విధంగా సపోర్ట్ చేసే క్రిస్టియన్స్ చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. రోమన్ క్యాథలిక్స్ అటువంటి దాన్ని చేస్తున్నారు అంటే, సరే వాళ్ళకి సరిగా వాక్యం తెలియదండి అందాం అనుకుందాం. సోకాల్డ్ ప్రొటెస్టెంట్స్ కూడా అటువంటి దాన్ని ప్రోత్సహించడం అనేది నాకు చాలా బాధాకరమైన విషయం. నేను ఒక ప్రొటెస్టెంట్ మ్యారేజ్లో చూశాను. నేను ఆ ఇంటి ఆయన తాగేటోళ్ళందరూ వెనుకకి వెళ్ళండి, తాగనోళ్ళు ముందర తినండి అని చెప్తున్నాడు ఆయన. పాస్టర్లు కూడా తాగుతున్నారండి. ఇక అది నేను మాట్లాడలేను, అంత ధైర్యం చేయలేకపోతున్నాను నేను. ఫాదర్లు ఉన్నారు, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు అని మనం రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు వీళ్ళని అంటున్నాం. ఈవెన్ పాస్టర్స్ కూడా ఉన్నారు. అది చాలా బాధాకరమైన విషయం. కేవలం ఒకటే అండి, ఎవరిని బ్లేమ్ చేయడానికి కాదు, కానీ ప్రార్థన చేయడమే. అవును, తాగేవాడు తాగి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. తాగి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు చేతులు ఇరిగి కుటుంబాలను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మళ్ళీ అల్టిమేట్గా ఒకటేనండి, ఇప్పుడు వాళ్ళు తాగితే సరే, వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వాళ్ళు తాగారు, వాళ్ళు చేస్తున్నారు అనేదాన్ని అనడానికి కూడా లేకుండా ఉంది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, వాళ్ళ మీద ఆధారపడ్డ కుటుంబం పరిస్థితి ఏంది. ఇప్పుడు మేము చాలా మంది తాగిన వాళ్ళకు కౌన్సిలింగ్ ఇస్తప్పుడు చెప్పే ఫస్ట్ మాట ఏంటంటే, దయచేసి నువ్వు క్రైస్తవుడు కాబట్టి తాగకు, రెండవది నీకు కుటుంబం దేవుడు ఇచ్చాడు కాబట్టి తాగకని చెప్తున్నాం. కానీ ఏం ఎక్కుతలేదండి, ఆ సెంటిమెంట్ ఏం పనిచేయట్లేదు. అన్న మీరు చెప్పినప్పుడు సరే అన్నారు, కానీ మళ్ళీ 3వ రోజు నుంచి మళ్ళీ స్టార్ట్ చేశారు. అదొక దుర్వ్యసనం కాబట్టి దాని నుంచి విడిపించబడాలని మనము ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ త్రాగుడనే వ్యసనం నుండి
కుటుంబాలు విడిపించబడాలండి. ఇదో పెద్ద మనం ఆత్మీయ కోణంలో చూస్తే ఇదో పెద్ద దురాత్మ అని చెప్పొచ్చండి, దయ్యం అండి అది. నేను అట్లేమి దయ్యంగాని నేనేం వాళ్ళని సపోర్ట్ చేయట్లేదు. అపవాది మనుషులను ఆ విధంగా మత్తులుగా చేస్తాడు, బానిసలుగా చేస్తాడు. మనం తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ దేవుడు మనకిచ్చాడు. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ దేవుడు ఇచ్చాడు. కానీ డెవిల్ ఏం చేస్తాడంటే నిగ్రహించుకోకుండా ఒక అలవాటును బానిసత్వంగా మార్చిందంటే అది అపవాది కిందనే మనం లెక్కేయాలి. నిగ్రహం లేదు చాలా మందికి. ఒకటి నిగ్రహం లేకుండా చేసేది, బానిసత్వం క్రింద చేసేది ఖచ్చితంగా అపవాది ప్రమేయం ఉండి ప్రజల్ని నాశనం చేసేదే. మనం సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 37లో నాబాలు కూడా తాగి మండుకుంటానంట, వానికి పొద్దుటి వరకు ఏమైందో తెలుసుకోలేదట. ఆ మాట మనం చదువుతాం 36-37 వచనాలు సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో. అంటే ఒక వ్యక్తి త్రాగితే ఇక ఏమైతుందో ఏం జరుగుతుందో తెలియదు. అట్లా చాలా చాలా సంఘటనలు ఉన్నాయండి. చాలా సంఘటనలు మనం కూడా చూసాం. తాగి పండుకుంటే వాడు ఏమైతే తెలియదు, వాడు ఎక్కడ పండుకుంటాడో తెలియదు. మోర్లే పండుకుంటాడా, డ్రైనేజ్ దగ్గర పండుకుంటాడా, రోడ్ల మీద పండుకుంటాడా? అలాంటి వాళ్ళు లేరా? రోడ్ల మీద ఎక్కడో పడుకుంటే కుటుంబాలు పోయి వెతికి తీసుకొచ్చిన కుటుంబాలు లేవా? ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి. మేము ఉంటున్న ప్రాంతంలో కూడా చూసాం కొన్ని కుటుంబాలు రాత్రిపూట భార్య పిల్లలు వెతుకుతూ ఎక్కడ పండుకున్నాడని తీసుకుపోయిన వాళ్ళని చూసాం. ఏది తెలియదండి. మీరు గమనించినట్లయితే సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయంలో 13వ వచనంలో ఉరియాను కూడా మత్తుగా చేశాడు దావీదు, తను చేసిన తప్పును బయటపడకుండా చేయడానికి. ఇంటికి వెళ్ళకుండా చేశాడండి, మత్తునిగా చేశాడు. ఆ మాట మనకు అక్కడ కనబడుతుంది 2 శామ్యూయల్ 11:3. కాబట్టి ఒకరిని ఈజీగా లొంగ తీసుకోవడానికి, ఒకరిని ఈజీగా మార్చుకోవడానికి మత్తునుగా చేసే పరిస్థితులు చాలా ఉన్నాయి. అంతెందుకండి, క్రైస్తవుల ఇండ్లల్లో బార్ ఏమంటారు దాన్ని, డెకరేషన్ లో బార్ పెట్టుకున్న ఇండ్లు చూసా నేను. కాదు అది క్రిస్మస్ టైంలో జరిగేది, కానీ అది కాదు. షోకేజ్లలో బార్ లాగా పెట్టి బాటిల్స్ పెట్టుకున్న క్రైస్తవులను చూసాం మేము. ఎంత ధైర్యం చూడండి వాళ్ళకు. కాబట్టి కనీసం మనం ఇక్కడ ఉన్న కొంతమంది అయినా మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దామండి. ఆ విధంగా ఎన్నో కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి, ఎన్నో కుటుంబాలు నశించిపోతున్నాయి. ఒక్క నిమిషం ఇప్పుడే ప్రార్థన చేస్తారా బ్రదర్ దీని గురించి బంధించి? ఒక్క నిమిషం. తప్పకుండా. ఓకే, అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మీరు కూడా 2 చేతులు ఆ విధంగా ఉన్న కుటుంబాల వైపు ఎత్తండి. ఎవరైనా మీకు తెలుసుంటే వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దేవునికి సమర్పించండి. మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. అలానే ఒక మోనికా ఫ్యామిలీ గురించి అండి. భర్త దూరంగా ఉంటున్నాడు, విడిపోలేదు ఆ త్రాగుడు వల్ల. డాడీ నీకు స్తోత్రాలు ప్రభువా. మేము సామెతలు 20వ అధ్యాయం 1వ వచనానికి వచ్చినప్పుడు అయ్యా మా గుండె పగిలిపోతుంది నాయన. ఎన్నో కుటుంబాలు త్రాగుడుకు బానిసలైపోయి దేవా, భార్యను పిల్లల్ని పట్టించుకోకుండా, ఉద్యోగాన్ని పట్టించుకోకుండా, సంపాదన లేకుండా దేవా త్రాగుడిని కొద్దిగా మొదలుపెట్టి అది వ్యసనంగా మార్చుకొని రాత్రింబవళ్ళు దానికి బానిసలైపోతున్నారు. దాని గురించి మేము ప్రభుత్వాలను నిందించలేము, వ్యక్తులను నిందించలేము. దేవా అయ్యా తండ్రి, విడిపించబడట కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. దేవా, నిన్ను ఎరగని వాళ్ళు అలాగే ఉన్నారు, ఎరిగిన వాళ్ళు, బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు, సంఘాలకు వస్తున్న వాళ్ళు కూడా త్రాగుబోతులుగా ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నాయన. దేవా, మా కుటుంబాల్లో ఎంతో మంది స్త్రీలు నలిగిపోతున్నారు అయ్యా. ఈ త్రాగుడు వ్యసనం వల్ల కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయి. ఆస్తులు అమ్ముకొని అయ్యా తండ్రి త్రాగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. పిల్లల భవిష్యత్తు ఆలోచించకుండా త్రాగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.
అయా మోనిక అనే సహోదరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వారి యొక్క భర్త త్రాగి దూరం అయిపోయాడు ప్రభు. అలాగే ఎన్నో కుటుంబాలకు అయ్యా తండ్రి అయా భర్తలు దూరం అయిపోతున్నారు నాయన. ఎన్నో మంచి ఆశలతో ఆలోచనలతో కుటుంబాన్ని తండ్రి లీడ్ చేయొచ్చని అయ్యా వివాహాలు చేసుకున్న స్త్రీలు తర్వాత త్రాగుడికి బానిసలైపోయి అయ్యా తండ్రి గత్యంతరం లేఖన ప్రభు ఉద్యోగాలు చేస్తూ ఏదో పనులు చేసుకుంటూ కుటుంబ భారం స్త్రీల మీద పడ్డ కుటుంబాలు ఎన్నో ఉన్నాయి నాయన. అయా సుకుమారంగా ఇంటి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర పెరిగి అయ్యా ఇక్కడ గొడ్డు కష్టం చేసి అయా సంపాదించి కుటుంబాలను పోషించే పరిస్థితి ఎంతో మంది స్త్రీలు అనుభవిస్తున్నారు. చాలా కుటుంబాలు ఈ మధ్య వలన నా ప్రభు చితికిపోయినాయి ఆయన. మీరు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. మీ కనికరం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభు. మా సంఘాలలో మా ప్రియులలో మాకు తెలిసిన వారు ఎంతో మంది త్రాగుడుకు బానిసలు అయిపోయారు అయ్యా. ఈ త్రాగుడు అనే అలవాటును కలిగిస్తూ బానిసత్వంలోకి నడిపిస్తున్న దురాత్మను వాని యొక్క యుక్తి శక్తులను యేసుక్రీస్తు నామములో మేము బంధిస్తున్నాం నాయన. చాలా మంది దాని నుంచి విడిపించబడాలని ప్రయత్నాలు చేస్తున్నారు కానీ విడిపించబడలేకపోతున్నారు అయ్యా. ఉదయం భార్యతో పిల్లలతో మేము మానేస్తామని చెప్తున్నారు కానీ సాయంకాలం కల్లా మానేయలేకపోతున్నారు. వాళ్ళ లోపల నిగ్రహం కలిగించే ఆత్మను దాన్ని అసహించుకోవడానికి యేసుక్రీస్తు నామంలో ఆశీర్వాదం ప్రకటిస్తున్నా. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో దాన్ని చూస్తేనే విరక్తి కలుగులాగున యేసుక్రీస్తు నామంలో దాని మీద మనసు రాకుండా అయ్యా అలాంటి స్నేహితులను కూడా దూరం చేయండి నాయన. అయ్యా కొన్నిసార్లు వీళ్ళకు లేకున్న స్నేహితుల వల్ల మరలా శోధించబడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఏదేమైతే నేను ఈ ఆల్కహాలిజం ఈ లిక్కరిజం ప్రతి ఒక్కరి కుటుంబం నుంచి యేసుక్రీస్తు నామములో విడిచిపోవునుగాక నా ఆజ్ఞాపిస్తున్నా. ఎన్నో కుటుంబాలు ఆ రీతిగా నలిగిపోతుండగా విడిపించబడును గాక. ఎన్నో కుటుంబాల్లో కేవలం ఈ త్రాగుడిని బట్టే కుటుంబాలు అయ్యా పూర్తిగా నా తండ్రి నాశనం అయిపోయాయి అయ్యా. చాలా కుటుంబాలు పూర్తిగా ఇబ్బంది పడుతున్నాయి, స్ట్రగుల్ అవుతున్నారు. పిల్లలు మంచి అయ్యా చదువులు చదవలేకపోతున్నారు. ఈ త్రాగుడనే వ్యసనం వల్ల మంచి భోజనం చేయలేకపోతున్నారు, మంచి లైఫ్ లీడ్ చేయలేకపోతున్నారు. వారందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో. ఈ త్రాగుడనే దుర్వ్యసనం, ఈ త్రాగుడిని కలిగిస్తున్న దురాత్మ, దీని వెనకాల ఉన్న ప్రతి అంధకార శక్తుల ప్రభావం యేసుక్రీస్తు నామములో మేము బంధిస్తున్నాం నాయన. విడుదల కలుగును గాక, నీ కృప కలుగును గాక, నీ కృప కలుగును గాక. ఇందులో నుంచి మేము విడిపించబడాలి, బయటికి రావాలని ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరికి మీ కృప ద్వారా మీరు సహాయం చేయమని, విడుదల అనుగ్రహించమని, విడిపించమని ఈ బానిసత్వంలో ఉన్న వారి కొరకు మేము ప్రార్థిస్తూ మీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ సమక్షంలో అడిగి ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ. తప్పకుండా మీ 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 అనుదిన ప్రార్థనలో కూడా మీరు కంటిన్యూ చేయండి. ఇలాంటి పరిస్థితులు ఉండకుండా ఈ లాక్డౌన్ సిచ్యువేషన్లో సంపాదన లేకపోగా ఖాళీగా ఉన్నాం కదా అని అలవాటు చేసుకున్న వాళ్ళు, ఖాళీగా ఉన్నాం కదా అని అధికంగా తాగేటోళ్ళు ఎక్కువయ్యారు. అది కూడా చాలా భయంకరమైన విషయం. ఈ 2 సంవత్సరాల్లో లిక్కర్ కన్జంప్షన్ ఎక్కువైంది అని గవర్నమెంట్లు కూడా ప్రకటిస్తున్నాయి. మీరు చూసినట్లయితే లాక్డౌన్ అయిపోయి వైన్ షాప్లు ఓపెన్ చేసిరంటే ఎంత పెద్ద క్యూనో కదా, బంద్ చేస్తారు అంటే కూడా ఎంత పెద్ద క్యూనో కదా. అక్కడ కరోనా లేదు, అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. చాలా బాధాకరమైన విషయం ఇది. ఇది ఇది నిజంగా అపవాది ఇది ఒక ఆయుధంగా చాలా కుటుంబాలను వాడుకుంటుందని కూడా మనం చాలా సింపుల్గా చెప్పొచ్చు. కాబట్టి మన ప్రార్థనలు చాలా అవసరం, చాలా అవసరం. సామెతలు 20వ అధ్యాయం 2వ వచనం, రాజు వలన భయము సింహగర్జన వంటిది, రాజునకు క్రోధం పుట్టించేవారు తమకు ప్రాణమోసం తెచ్చుకుందురు అని మనం చూస్తున్నాం. సేమ్ ఇదే రెఫరెన్స్ సామెతలు 16-14లో చూసాం. సామెతలు 16-14 కూడా దీని గురించి మాట్లాడింది. సామెతలు 19-12 కూడా దీని గురించి మాట్లాడింది. కాబట్టి మీరు అక్కడ విన్న విషయాలన్నీ మీరు ఈ వచనం క్రింద మీరు చూడొచ్చు. తర్వాత సామెతలు 20వ అధ్యాయం 3వ వచనం, కలహమునకు దూరంగా ఉండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడు పోరునే కోరును. ఈ వచనం కూడా సామెతలు 17-14లో చూసాం. దీని వ్యాఖ్యానం అంతా కూడా సామెతల గ్రంథం 17వ అధ్యాయం
14వ వచనంలో చాలా లోతుగా చూసాం. కాబట్టి మీరు అక్కడ ఉన్న విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం, విత్తులు వేయి కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను గూర్చి వాడు విచారించున్నప్పుడు వానికేమీ లేకపోవును. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు డిఫరెంట్ గా కొన్ని ఆలోచనలు వచ్చాయి. మనం కొంతమంది సేవకులుగా ఉన్నాం, కొంతమంది దేవుని బిడ్డలుగా మనం ఉన్నాం. మీరు ఆలోచించడానికి నేను ఈ మాట మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. విత్తులు వేయు కాలము, విత్తులు వేయని కాలము. ఒకవేళ మీకు వ్యవసాయం గురించి అవగాహన ఉంటే గనక విత్తనాలు ఎప్పుడు వేస్తారు? తొలకరి వర్షం, తొలకరిలో విత్తనాలు వేస్తారు. రైట్ టైం. ఆత్మీయంగా విత్తనం దేంతో పోల్చబడింది? దేవుని వాక్యంతో పోల్చబడింది. మార్క్స్ వార్త 4వ అధ్యాయం అంతా విత్తువాని ఉపమానంలో విత్తనము దేవుని వాక్యము. అది మనం చాలా క్లియర్ గా అక్కడ మనం చూడొచ్చు. మీరు మార్క్స్ వార్త 4వ అధ్యాయాన్ని కనుక మీ పరిశుద్ధ గ్రంథంలో కూడా గమనించగలిగితే విత్తనము ఏంటి అనే దానికి ఆయన చెప్తాడు, ఆ విత్తనము ఏదో కాదు, దేవుని వాక్యమే ఆ విత్తనము. కాబట్టి ఆ విత్తనం గురించి మనము లేఖనాల్లో కూడా చూస్తున్నాం. ఆయన విత్తువాని ఉపమానము 2వ వచనం నుండి ప్రారంభమవుతుంది. ఆ విత్తువాని ఉపమానం చెప్పిన తర్వాత మరలా కొద్దిసేపు అయిన తర్వాత మరి దీని ఉపమానం యొక్క విషయం ఏంటి అని మళ్ళీ 13వ వచనం నుండి దాని వివరణ ప్రారంభిస్తాడు, దాని గురించి మాట్లాడతాడు. అందుకే 14వ వచనంలో విత్తువాడు వాక్యమును విత్తుచున్నాడు అని, ఆ విత్తనము వాక్యమే అనే మాట అక్కడ రాయబడ్డది. సరే, అలా చెప్తూ ఆయన ఇక్కడేమంటున్నాడు సామెతల గ్రంథకర్త అంటే, విత్తులు వేయి కాలమున సోమరి దున్నాడు. దున్నినాక విత్తనాలు వేస్తారా? విత్తనాలు వేసినాక దున్నుతారా? దున్నిన తర్వాతనే విత్తనాలు వేస్తారు. అంటే దున్నడానికి సమయం వేరు, విత్తనాలు వేయడానికి సమయం వేరు. ఆత్మీయంగా కూడా మనం ఎప్పుడు విత్తనాలు వేస్తున్నాం? నేను విశ్వాసులను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీకు అసలు విత్తనాలు వేయడం తెలుసా? పాస్టర్లు మాత్రమే వేయాలన్న విత్తనాలు. దేవుని వాక్యం అనే విత్తనాలు విశ్వాసులు అవిశ్వాసుల జీవితాల్లో మీరు విత్తుతున్నారా? విత్తు కాలం మీకు తెలుసా? విత్తులు వేసే కాలంలో మీరు విత్తనాలు విత్తకపోతే కోత కాలాన్న పంట గూర్చి విచారించినా కూడా ఏమీ దొరకదు. 126వ కీర్తన 5, 6, 7 వచనాల్లో ఎలా విత్తాలి అంటే కన్నీటితో విత్తాలి అనే మాట మనకు అక్కడ కనబడ్డది. చూసారా మీకు? కన్నీటితో విత్తనం వేసేవాడు ఎలా ఉంటాడు అనే మాట మీరు చాలాసార్లు చదివే ఉంటారు. 126వ కీర్తనలో నుంచి నేను మీకు ఒక మాటలు చదువుతున్నాను. చాలా అద్భుతమైన మాటలు ప్రియులారా. మీరు ఈ కోణంలో ఆలోచిస్తే మంచిదేమో ఈ విత్తనం గురించి. కన్నీళ్లు విడిచుచు విత్తువాడు సంతోషగానంతో పంట కోసుకుంటాడు. పెడికడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పో విత్తువాడు సంతోషగానం చేయొచ్చు పనలు మోసుకొని పిడికడు విత్తనాలు విత్తితే పనలు మోస్తావట సంతోషంతో. నేను మిమ్మల్ని అడగనియండి ప్రియులారా, ఈ మధ్యకాలంలో మీరు చర్చ్ మెంబర్స్ తెలిసి ఉంటుంది, సండే ఫస్ట్ సర్వీస్ కన్నీటి ప్రార్థన గురించి మాట్లాడుకున్నాము. ఎంతమంది నశించిపోతున్న వారు రక్షించబడాలని కన్నీటి ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది ఏ ఒక్కరు నశించొద్దు అనే ప్రార్థన కలిగి ఉన్నారు? నేను మళ్ళీ మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను. దేవుడు ఎందుకు ఇలా చేయలేదు? మీరు ఆలోచించారు. ఎలా చేయలేదు అంటే, ఇప్పుడు సంఘం ఇక్కడ ఉంది, చర్చ్ బిల్డింగ్ ఎక్కడుంది? ఎందుకొరకు విశ్వాసులు కేవలం ఈ చర్చ్ బిల్డింగ్ చుట్టే లేరు? ఎందుకొరకు విశ్వాసులు చాలా దూర ప్రాంతాల్లో ఉండి చర్చ్కి వస్తారు తెలుసా మీకు? సంఘం అనేది ఎప్పుడు కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ లాగా ఉంటుంది, రీఛార్జ్ సెంటర్ లాగా ఉండాలి. ఈ మధ్యలో ఒక పెద్ద సేవకుల సెమినార్ జరిగింది.
ఆన్లైన్లో. ఆ థీమ్ నాకు బాగా నచ్చింది. ఎవ్రీ లోకల్ చర్చ్ హ్యాజ్ ఏ ట్రైనింగ్ సెంటర్ అనే థీమ్ మీద నడిచింది. ప్రతి స్థానిక సంఘము తర్ఫీదు కేంద్రము అనే థీమ్ మీద ఆ కాన్ఫరెన్స్ సాగింది. నేను చాలా ఆశ్చర్యపోయాను. ప్రతి స్థానిక సంఘము తర్ఫీదుగా ఉంది. ఆదివారం నాడు ప్రజలు అక్కడికి వచ్చి సరిచేయబడి తర్ఫీదు పొందుకొని ఆదివారం సాయంకాలం మొదలుకొని లేదా మధ్యాహ్నం నుండి మళ్ళీ ఆదివారం వరకు వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ఉన్న వాళ్ళకు వీళ్ళు కేంద్రంగా, క్రీస్తును చూపించే కేంద్రంగా పనిచేయడమే ప్రతి క్రైస్తవుని యొక్క లక్ష్యం. అందుకే దేవుడు విశ్వాసులను అక్కడొకరిని పెడతాడు. నేను మిమ్మల్ని అడుగుతాను, మీరున్న చోట మీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు రక్షించబడడానికి మీరేం చేస్తున్నారు? నేను ఇంకొక మాట అడుగుతాను, మీరు చెప్పండి. అవకాశం ఉన్న వాళ్ళందరూ వీడియోలు ఆన్ చేసి చెప్పండి. ఎంతమందికి మీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు కూడా రక్షించబడాలి అనే ఆలోచన ఉంది? మీ ఇల్లు ఎక్కడుందో మీ ఇల్లు చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు కూడా రక్షించబడాలని ఎంతమందికి ఆలోచన ఉంది? ఏం చేస్తున్నారు వాళ్ళ కోసం మీరు? ప్రార్థన చేస్తున్నాం అయ్య గారు. అదొక్కటే చేస్తాం మనం. వారితో మాట్లాడుతున్నాం కూడా అయ్య గారు. ఆ పని చేయాలి. నాన్న పౌలన్న, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ప్రార్థన కూడా చేయరు. ఎక్కువ మంది మా చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు కూడా రక్షించబడాలని ప్రతిరోజు ఆపకుండా ప్రార్థన కూడా చెయ్యరు అంటున్నాను. కొంతమంది ఏమో వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బాగుండు, వీళ్ళతో పెద్ద నస అన్నట్లుగా కూడా అలా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. నేను అడుగుతాను, మీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళ కుటుంబాల విషయంలో కొంతమందిని మీరు లక్ష్యంగా పెట్టుకొని, టార్గెట్ అంటే మీరు ఇబ్బంది పడతారేమో, లక్ష్యంగా పెట్టుకొని వాళ్ళ కోసం ఎందుకు ప్రార్థన చేయొద్దు? దేవుడు ప్రార్థన ఆలకించేవాడు కదా. వాళ్ళ కోసం నువ్వు లక్ష్యం పెట్టుకొని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వాళ్ళకు నువ్వు విత్తనం వేయడానికి దేవుడు డోర్ ఓపెన్ చేస్తాడు కదా. అందుకే మొట్టమొదటిది నేను అందుకే 3 ప్రాలు చెప్తాను: ప్రార్థన, ప్రదర్శన, ప్రకటన. ప్రార్థన ప్రకటన కాదు, ప్రార్థన ప్రదర్శన తర్వాతనే ప్రకటన. మీరు పనిచేసే దగ్గర ఉన్న ప్రజలు రక్షించబడాలని మీకు ఆశ ఉందా? ఉంటే వాళ్ళ కొరకు మీరు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నాం, వారితో మాట్లాడుతున్నాం. సంబంధం చేయాల్సిందే. నేనేమంటున్నానంటే విత్తులు వేయి కాలముననే వేయాలి, వేయకపోతే నువ్వు సోమరివే. సోమరి వేయడు, దున్నడు, కానీ కోతకాలాన్ని అంటే వెతికి చూస్తాడట. వానికి ఏముండదు. నేను ఆత్మీయ కోణంలో మాట్లాడుతున్నాను. నేను ఒకవేళ సోమరి గురించి మాట్లాడవచ్చు. ఇక్కడ సోమరిపోతు గురించి చాలా విషయాలు చూసుకుంటూ సామెతల 6వ అధ్యాయంలో ప్రారంభించినాం మనం. ప్రతి అధ్యాయంలో ఒక వచనం అన్న సోమరిపోతు గురించి చూసుకుంటూ వచ్చాం మనం. మళ్ళీ ఇక్కడ కూడా నేను సోమరిపోతు గురించి మాట్లాడాలనుకోవట్లేదు. ఆత్మీయంగా ఉన్న సోమరిపోతుల గురించి మాట్లాడాలనుకుంటున్నాను నేను ఇక్కడ. వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడున్న చుట్టుప్రక్కల వాళ్ళు రక్షించబడాలని ప్రార్థన చేయని ఆత్మీయ సోమరిపోతుల గురించి మాట్లాడాలనుకుంటున్నాను నేను. వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో ఆ చుట్టుప్రక్కల వాళ్ళకు వాళ్ళు పొందుకున్న గొప్ప రక్షణను ప్రకటించని సోమరిపోతుల గురించి మాట్లాడాలనుకుంటున్నాను నేను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల మీరు ఎలాగూ తప్పించుకుంటారన్నాడు. నేను చాలాసార్లు చెప్పుకుంటూనే వస్తున్నాను, ఒక వ్యక్తి రక్షణను నిర్లక్ష్యం ఎలా చేస్తాడు? ఒక వ్యక్తి రక్షణను నిర్లక్ష్యం చేసే విధానాల్లో ప్రాముఖ్యమైన విధానం ఒకటి, ఇష్టం వచ్చినట్టుగా జీవించి తన సొంత రక్షణ నిర్లక్ష్యం చేసుకుంటారు. రెండోది, తను పొందుకున్న రక్షణను ఇతరులకు ప్రకటించకపోవడం వల్ల నిర్లక్ష్యం అవుతుంది. లక్షల రూపాయలు పెట్టి బాగైతే వద్దన్న కూడా ఆ డాక్టర్ పేరు అందరూ చెప్తాం మనం. ఆ డాక్టర్ని ఉత్తగా చేయలే నీకు, కానీ ఏమి చేయకుండా నీకు రక్షణనిచ్చి నన్ను కాపాడుతున్న దేవుని గురించి మాత్రం ఎవరికి చెప్పం మనం.
చర్చిలోకి వచ్చి చెప్తాం, దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, బాగా కడుపు నొప్పి వచ్చింది, ప్రార్థన చేసినాం, ఆ దేవుడు కృపనిచ్చిండు, అన్న కూడా ప్రార్థన చేసిండు, కడుపు నొప్పి తగ్గిందని అయ్యగారిని పైకి లేపుతుంది, ఈమె పైకి లేస్తుంది. అదే ఇంటి పక్క వాళ్ళ నుండి ఏమక్క కడుపు నొప్పి తగ్గిందా అంటే, తగ్గింది అమ్మ, మొన్న అడిగి పోయినా కదా, ఆ టాబ్లెట్ ఇచ్చిండు, ఆ డాక్టర్ కడుపు చల్లవడం మంచిగా చూసిండు, తగ్గిందని చెప్తుంది. యేసుక్రీస్తు స్వస్థత పరుస్తాడని చర్చిలో తెలియదా? తెలిసిన వాళ్ళ ముందేమో యేసుక్రీస్తు బాగా చేసిండని చెప్తావు, బయటికి పోయినాకనే ఎవడు బాగా చేసిండో చెప్పవు. ఇలాంటి ఎన్ని లేవు. నేను 100% ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎవరైతే నీ చుట్టుప్రక్కల ఉన్నారో వాళ్ళని ఒక్కొక్కరిగా లక్ష్యం చేసుకొని ప్రతిరోజు క్రమం తప్పకుండా నువ్వు ప్రార్థించే స్థలంలో వాళ్ళ పేర్లు పెట్టి, వాళ్ళ కుటుంబాల పేర్లు పెట్టి, వాళ్ళ జీవితాలను పెట్టి నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించు. ఖచ్చితంగా వాళ్ళకు దేవుని మాటలు చెప్పడానికి దేవుడు డోర్ ఓపెన్ చేస్తాడు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నేను 2 నుంచి 3 నెలల్లో నువ్వు వాళ్ళకి స్వార్థ చెప్పడానికి దేవుడు డోర్ ఓపెన్ చేస్తాడు. వాళ్ళకు స్వార్థ చెప్పకుండా ఆటంకాలు తొలగించమని అడుగు, బంధకాలు తొలగించమని అడుగు. దేవుడు పెద్దవాళ్ళ ముందర తీసుకెళ్తాడు. నేను మంచి రిలేషన్ మెయింటైన్ చేయండి. కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ప్రకారం క్రీస్తు పత్రికగా జీవించండి, మాదిరికరంగా ఉండండి, చిల్లరగా ఉండకండి. దేవుని బిడ్డలు ఒక మంచి మాదిరికరమైన జీవితం. కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో పౌలు చెప్పినట్లుగా క్రీస్తు పత్రికగా బ్రతకాలి, క్రీస్తు పత్రికగా బ్రతకాలి. అది నాకు చాలా ఇష్టమైన పదం. కొరింథీ 2వ పత్రిక 3:3 చాలా ఈజీ గుర్తుపెట్టుకునే వాక్యం. మనందరం క్రీస్తు పత్రికలము అని రాయబడ్డది అక్కడ. యేసుక్రీస్తు ఎలాగుంటాడో నీ జీవితంలో నుంచి చదువుకునేటట్టు కూడా ఉండాలి. చెప్తున్నాం కానీ చేయట్లేదు మనం. ఖచ్చితంగా అండి, ఈ దేవుడు మాకు కావాలి అని ప్రజలు నీ దగ్గరకు వచ్చి అడిగే కాలం రాబోతుంది. లేకపోతే చాలా కష్టం. అపోస్తల కార్యాల్లో 20వ అధ్యాయంలో మనం పౌలు జీవితంలో ఒక మంచి సాక్ష్యాన్ని మనం చూడొచ్చండి. 20 నుండి 20వ వచనం నుండి, మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటునో ఇదంతయు మీకు తెలియను. 23వ వచనంలో, బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని తెలియను. అయితే దేవుని కృపాసు వార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. ఆయన ప్రాణాన్ని ఎంత మాత్రము కూడా ప్రియంగా ఎంచుకోలేదు అనే మాట చూస్తాం. మనం భయపడుతున్నాం. అలాగని బోల్డ్గా వెళ్ళి ఏది పడితే చెప్పమని నేను అనట్లేదండి మిమ్మల్ని, క్షమించండి. అలా నేనేం చెప్పట్లేదు. వాళ్ళు వినకుండా ఇంటికి వేసి చెప్పిరండి, తిట్టండి, కొట్టండి అని చెప్పట్లేదు. అందుకే మొదట ప్రార్థనలో సిద్ధపడు అనే మాట నేను మీకు చెప్పాను. అందుకే మీకు గుర్తుకుందో లేదో, ఒక 5 years బ్యాక్ ఒక ప్రేయర్ కార్డు కొట్టించి మీకు ఇచ్చాం. మీకు తెలిసిన మీ చుట్టుప్రక్కల ఉన్న కుటుంబాల పేర్లు అందులో రాసి 2 కార్డులలో రాసి, ఒక కార్డు మీ దగ్గర పెట్టుకొని ఒక కార్డు మాకు ఇచ్చి మీరు వాళ్ళ కోసం ప్రార్థన చేయండి అని చెప్పారు. ఎంతమంది దాన్ని పాటించారో నాకు తెలియదు. మీరు అదే 20వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే, కన్నీళ్లు విడిచుచు ప్రకటించానంటాడు, కన్నీళ్లు విడిచుచు ప్రభువును సేవించానంటాడు, కన్నీళ్లు విడిచుచు ప్రభు గురించి బోధించానంటాడు. దేవుని బిడ్డలు చాలాసార్లు ఇక్కడ ఫెయిల్ అవుతున్నారేమో. ఒకరిని సువార్త చెప్పడం, ఒకరిని రక్షణలోకి నడిపించడం కేవలం సేవకుల బాధ్యతనే అన్నట్టుగా ఆలోచిస్తున్నావా ఏంటి మనం? ప్రతి ఒక్కరి బాధ్యత. సేవకుని కంటే కూడా విశ్వాసిది ఎక్కువ బాధ్యత అని నేను అంటాను.
ఎస్. ఎందుకు చెప్పండి? ఎందుకంటే సేవకునికి విశ్వాసాన్ని అప్పగించాడు దేవుడు. సేవకుడు విశ్వాసులను, విశ్వాస కుటుంబాలను, విశ్వాసుల విషయాలను పట్టించుకోవడానికి సమయం అయిపోతుంది. అట్లని నేను సేవకులను నేను ఎగ్జెప్షన్ ఇవ్వట్లేదు. సేవకులు కూడా వాళ్ళు ఎంత పెద్ద సేవకులైనా సువార్త ప్రకటించాల్సిందే, కొత్త వాళ్ళ కొరకు ప్రార్థించాల్సిందే, వాళ్ళున్న పరిధిలో సువార్త పరిచయం చేయాల్సిందే. కానీ బాధ్యతగా విశ్వాసులు లేనప్పుడు క్రొత్త ఆత్మలు రక్షించబడడం అనేది చాలా కష్టం. మీరు గమనించండి ప్రియులారా, ఇప్పటికే విత్తులు వేయి కాలం తగ్గిపోతుంది, అవునా కాదా? పరిస్థితులు మారిపోతున్నాయి. ఇంకా భవిష్యత్తులో విత్తులు వేయి కాలం ఉంటదంటారా? ఇప్పుడు ఇది దున్నవలసిన సమయం, విత్తనాలు వేయవలసిన సమయం. నేను ఒక మాట చెప్తాను. నేను 2000 సంవత్సరం నుంచి సంఘాన్ని సునిశ్చితంగా పరిశీలిస్తున్నాను. మేము 2000 నుండి ఇంచుమించు నేను 2007 వరకు భారతదేశం అంతటా, ప్రాముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో విస్తారంగా తిరిగాను. అప్పుడు ఎక్కడ కూడా సువార్తకు ఆటంకం కానీ, సేవకులకు ఆటంకం కానీ, మీటింగ్లకు ఆటంకం కానీ నేను ఎరగను, నేను గమనించలేదు కూడా. 7 సంవత్సరాలు ఎక్కడ పడితే అక్కడ, ఎవరు పడితే వాళ్ళు సువార్త ప్రకటించిన రోజులు ఉన్నాయి. ఆశ్చర్యం. వీధి సువార్తలు, కరపత్రికలు, కూడికలు, ఎక్కడ కూడా ఆటంకాన్ని నేను గమనించలేదు. వరంగల్ లాంటి ప్రాంతంలో ఒక చౌరస్తాలో, పెద్ద చౌరస్తాలో ఒక పెద్ద ఆయన పెద్ద స్టూల్ వేసుకొని ఆ స్టూల్ పైకెక్కి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల దాకా బహిరంగంగా సువార్త చెప్పేవాడండి. ఆ సిగ్నల్ దగ్గర నిలబడి ఆయన 40 సంవత్సరాల పరిచర్య చేశాడట. ఆటంకం లేదు. చాలా మంది ఆయన మాటలు వినడానికి బండ్లు పక్క కాపుకొని సువార్త విని ఆ రోడ్ల మీద మోకరించేవారని నేను విన్నాను, నేను చూశాను కూడా. అలాగే ఎక్కడ ఆటంకం లేకుండా ఉండే. 2007, 2008 దాటిన తర్వాత కొద్ది కొద్దిగా ఆటంకాలు వింటున్నాం. పర్మిషన్లు కావాలనే విషయాలు వింటున్నాం. కొద్ది కొద్దిగా పరిస్థితి మారింది. 2014 వరకు పరిస్థితి మారుతూ 2014, 2015 నుంచి టోటల్గా ఇబ్బంది అయిపోయింది. నేను ఒక మాట స్పష్టంగా చెప్పగలనండి, దున్నే కాలం అయిపోయింది. ఇంకా కొద్దిగా ఏదో అవకాశం ఎక్కడని ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు కొత్త స్థలాలు దున్నేటట్టు లేదు, విత్తనాలు వేసేటట్టు లేదు. ఎస్, చాలా కష్టంగా ఉంది అన్న. ఒకవేళ వెళ్ళి ఎవరైనా దర్శించి చేద్దామన్నా కూడా ఒప్పుకోవట్లేదు అయ్యగారు. అదే అన్న ఇప్పుడు నేను అదే అంటున్నాను. ఆ పరిస్థితి లేకుండా అవుతుంది అంటున్నాను నేను. లేదు, ఇంకా ఇప్పుడు ఈ మతోన్మాదులు, కరుణాకర్ సుగుణ, ఇంకా వేరే వాళ్ళు, పంది ప్రసాద్, వాడోడు వీడోడు, ఇంకా చాలా మంది తయారైపోయి లేనివన్నీ పుస్తకాలు రాసి, షార్ట్ ఫిల్మ్స్ తీసి, లేని ఆలోచనలన్నీ అన్యులకిచ్చి, అమాయకులకిచ్చి, సత్య మార్గంలోనికి, సర్వసత్యంలోనికి రాకుండా ఈ అవేర్నెస్ ఇస్తూ. ఇప్పుడు ఈ సమయంలోని సేవకుల కంటే కూడా విశ్వాసుల ద్వారానే సువార్త ముందుకు వెళ్తుంది బ్రదర్. ఈ సమయంలో అదే చెప్పబోతున్నాను నేను. నా కంక్లూజన్ అది. సేవకులు ఏమి చెయ్యలేరు అని చెప్పడమే నా ఈ వాక్య ఉద్దేశం. సేవకులు ఏం చేయగలుగుతారు తెలుసా? నాకు తెలిసి ఇక్కడ ఉన్న దైవజనులందరూ నాతో ఏకీభవిస్తుండొచ్చు. ఉన్న విశ్వాసులను తర్ఫీదు చేయగలుగుతారు, అంతే. ఒకప్పటిలాగా స్వార్థ కూడికలు పెట్టే పరిస్థితి ఉందా? కరోనాను బట్టి అసలే ఉండదండి. పర్మిషన్స్ ఇయ్యరు. దేనికన్నా ఇస్తారేమో. పెళ్లికి 1000 మంది వస్తారంటే ఇస్తారు, కానీ మీటింగ్ పెడితే పర్మిషన్ ఏమైనా అడగని చూద్దాం ఇస్తారేమో. ఇవ్వరు. ఇవ్వలేదని పెడితే ఊపుకుంటారా? కేసు పెడతారు. మీరు అంతెందుకండి, ఒక 5 లేదా ఓ 10 మంది కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో రోడ్ నెంబర్లు 9 ఉన్నాయి కదా, ఏ ఒక్క రోడ్లోనైనా మీరు జస్ట్
ఒక 5-6 ఇళ్లలో కరపత్రికలు వంచండి, ఒక గ్యాంగ్ వచ్చి మిమ్మల్ని కొడుతుంది. వాళ్ళంత అంత ప్రిపేర్ అయి ఉన్నారు. అట్లా హైదరాబాదులో కొన్ని ప్రాంతాల్లో ఒక్క క్రైస్తవ సువార్త పత్రిక వెళ్ళిన గ్యాంగ్స్ ఇమీడియట్లీ మెసేజ్ షేర్ చేసే వాళ్ళు ఉన్నారు. క్షణాలలో వాళ్ళు అక్కడికి వస్తారు, పోలీస్ కేసు పెడతారు, ఫస్ట్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారు, దగ్గరున్నాయని చింపేస్తారు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారు, తీసుకుపోయి కేసు పెడతారు. రీసెంట్ కూడా 2 జరిగినాయండి. కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో 2 కేసులు బుక్ అయిన పోయిన వారంలో. చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. మనకు చాలా అవేర్నెస్ కావాలి. అసలు ఇప్పుడు కావాలండి. పాముల వలె వివేకము, పావురం వలె నిష్కపటత్వం ఇప్పుడు కావాలి. దేవుని బిడ్డలారా, ప్రియమైన విశ్వాసులారా, విశ్వాసులు నాకు ఇష్టం లేదు, శిష్యులారా, ఎందుకంటే సంఘంలో విశ్వాసులు ఉండరు, అందరు శిష్యులే ఉంటారని నమ్ముతున్నాను. శిష్యులారా, మీ రెస్పాన్సిబిలిటీ గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. సోమర్తనంగా ఆత్మీయంగా మీరుండి, ఇక చాలు నేను రక్షించబడ్డా, మేము నిజదేవుని తెలుసుకున్నాం, చచ్చిపోయినాక పరలోకం పోతాం, ఈ మూర్ఖత్వం నుంచి బయటికి రండి. దేవుడు నేను లెక్క అడగడా? నువ్వు ఎంతమందికి నా గురించి చెప్పిన వాళ్ళు దేవుడు లెక్క అడగడా? ఎంతమందిని ఇప్పుడు నా దగ్గర నడిపించావని దేవుడు లెక్క అడగడా? బాధ్యత లేకుండా ఎన్ని రోజులు ఉంటారు మీరు? అందుకే ప్రతి గృహం ఒక సంఘం లాగా మారిపోవాలి. ప్రతి విశ్వాసి ఒక దైవజనుడు లాగా ప్రవర్తించాలి, ప్రయత్నించాలి, ప్రార్థించాలి. నశించిపోతున్న వారిని చూస్తే మీ ఆత్మ పరితాపం చెందాలి. పౌలు ఆత్మ పరితాపం చెందిందంట. వాళ్ళు విగ్రహాలకు మొక్కుతున్నారు, తెలియబడిన దేవుడికి బలిపీఠం కట్టబడ్డది అన్నప్పుడు. మనం ఆ మనస్తత్వం లేకపోతే చాలా కష్టం, చాలా కష్టం. మీ బాధ్యత అండి. మీ చుట్టుప్రక్కల వాళ్ళు ప్రభుని తెలుసుకోకపోతే దేవుడు నాకు తెలిసి వాళ్ళని ఏం అడుగుతాడు అని అంటే, ఫలానా వాళ్ళు చెప్పలేదా అని అడుగుతాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎగ్జాంపుల్గా బాలసాం బ్రదర్ చుట్టుపక్కల వాళ్ళు ప్రభుని తెలుసుకోలేదు అనుకోండి, దేవుడు వాళ్ళు తీర్పులోకి వస్తే బాలసాం ఎప్పుడు నా గురించి చెప్పలేదా అని అడుగుతాడు ఫస్ట్. నిర్మల్ ఎప్పుడు నా గురించి చెప్పలేదా అని అడుగుతాడు ఫస్ట్ దేవుడు. మీకు తెలుసో లేదా ఆ విషయం? నేను ఒకసారి దర్శనంలో చూశాను ఆ విషయాన్ని. అయ్యగారు చెప్పండి అన్న. ఇప్పుడు దేవుడు ఏదన్నా విషయం తెలియపరిస్తే వాళ్ళతో మాట్లాడచ్చు ఆ విషయం గురించి? మాట్లాడొచ్చు అన్న. దేవుడు ఖచ్చితంగా దేవుడు తెలియపరిస్తేనే మాట్లాడొచ్చు అన్న. అది దేవుడు తెలియపరిచాడు అని రుజువు ఉండాలి. అనవసరంగా దయ్యం కూడా మోసం చేస్తుంది, డెవిల్ కూడా మోసం చేస్తుంది. అయితే రుజువు ఏంటంటే దేవుడు తెలియపరిచిన విషయం వారితో మాట్లాడినప్పుడు వాళ్ళు యథార్థంగా ఒప్పుకుంటున్నారు అది నిజమని. ఎక్సలెంట్. అప్పుడు ఇంకా సులభం కదా. అయితే కొందరు గొడవ చేస్తున్నారు అయ్యగారు ఆ విషయం నిమిత్తం. కొందరు ఎవరు అంటే ఆ తెలియపరిచిన వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు గొడవ చేస్తున్నారు. మా సంఘంలో చూపించుకోండి, నీకెందుకు చూపించాడు దేవుడు, మాకెందుకు తెలియపరచలేదు అన్న. క్రైస్తవులు మీరు క్రైస్తవులు దండం పెడతాను, క్రైస్తవుని వదిలేయండి. అంటే కొందరు తెలియపరిచిన విషయం అయ్యారు, కొందరు అందరు కాదు. ఇట్స్ ఓకే. క్రైస్తవులకు వద్దన్న సువార్త విషయం కాదు. వాళ్ళకు మరణకరణ పత్తి సంభవించినప్పుడు దేవుడు తెలియపరిచిన విషయం వారితో చెప్పి ప్రార్థన చేసిన విషయాలు అయ్యారు. అది ఓకే, అది ఖచ్చితంగా మీరు తెలియపరచండి. కానీ నా సబ్జెక్ట్ అది కాదు. ఇప్పుడు క్రైస్తవుల దగ్గరికి మళ్ళీ యేసుక్రీస్తుని చెప్పడం వద్దిగా, నాకు బాధ అవుతుంది అది. అలా కాదయ్య గారు. ఓకే, మీరు చెప్పింది నాకు అర్థమైందన్న. అటువంటి విషయాలు బయలుపరచొచ్చు. దేవుడు ఒకవేళ ఎవరైనా వ్యక్తి గురించి బయలుపరిచినా వాళ్ళు ఏమనుకున్నా మీరు వెళ్ళి చెప్పండి, తప్పేం కాదు. చెప్పానయ్య గారు, చెప్పాను, ప్రార్థన చేశారు, దేవుడు తర్వాత మార్చాడు వాళ్ళని. ఎందుకంటే దేవుడు చెప్పినాక ఖచ్చితంగా చెప్పాల్సిందే. అది నేను కాదని చెప్పను. అన్యుల గురించి చెప్తున్నాను నేను. అన్నిల గురించి గారు అన్నిల విషయాలు ఉన్నాయి ఇందులో. కొందరు దేవుని పిల్లలు కూడా ఉన్నారు. అయితే దేవుడు చాలా మంది మార్పు చెందారు, వారు తప్పించబడ్డారు. ఇప్పుడు నేను చాలా సార్లు నేను ప్రయాణంలో ఉన్నప్పుడు నా పక్క కూర్చున్న వాళ్ళు, నా వెనక కూర్చున్న వాళ్ళు, నా ముందు కూర్చున్న వాళ్ళ గురించి దేవుడు నాకు బయలుపరిచేవాడు.
అది వాళ్ళకి చెప్పడానికి వాళ్ళతో నేను మాటలు ప్రారంభించాను. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీరు ఏం చేస్తారు, మీరు ఎలా ఉంటారు ఏంటి అని అలాగా విషయాలు మాట్లాడుతూ మీరెవరండి, మీరేం చేస్తారని వాళ్ళు అడిగినప్పుడు నేను ఇట్లా చర్చ్ పాస్టర్ అండి, దేవుడిలో ఉన్నాను, కొద్దిసేపు అవసరమైతే అవకాశాన్ని బట్టి నా సాక్ష్యం చెప్తూ దేవుడు నాకు బయలుపరుస్తున్నాడండి మీ కుమార్తె విషయము అని అలా స్టార్ట్ చేసేవారు. వాళ్ళు అక్కడ ఆగిపోయేవాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు. అలా ప్రారంభించి అక్కడ స్టార్ట్ అయిపోయి వాళ్ళు దేవుళ్ళు నడిచేంత వరకు ఆ కాన్వర్జేషన్ స్టార్ట్ అయింది. చాలా మంది ఉన్నారండి, చాలా కుటుంబాలు కూడా ఉన్నాయి. అన్న ఆ రోజు బస్సులో మాట్లాడినప్పుడు, అన్న ఆ రోజు ట్రైన్లో మాట్లాడినప్పుడు అని చాలా మంది చాలా సాక్ష్యాలు ఉన్నాయి. అదొక వరం, అది వేరే, అది ఇట్స్ ఓకే. అయితే ఇంకొక కోణంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ద్వారం తెరుస్తాడు. అప్పుడు వాళ్ళకి వెళ్ళి ప్రభు గురించి చెప్పడం, రిలేషన్ లో ప్రభుని ప్రకటించడం. ఇందాక ఎజ్రా అన్నట్టు చెప్పండి. ఇది మన మధ్యకాలంలో జరిగిన సంఘటన ప్రణయ్ అమృత ఉన్నారు కదా. అవును. ఆ ప్రణయ్ చనిపోయిన తర్వాత అమృత దగ్గరికి హోలీ స్పిరిట్ వెళ్ళమన్నాడు. హోలీ స్పిరిట్ వెళ్ళమంటే ఆ అమ్మాయి దేవుడిని నమ్ముకోలేదు. కాకపోతే వాళ్ళ తల్లిదండ్రులు అంటే వాళ్ళ అత్తమామలు అయితే కొంచెం ఆర్సిఎం బ్యాక్గ్రౌండ్. ఓకే, బాలస్వామి గారు. పోతే అక్కడికి వెళ్ళిన తర్వాత హోలీ స్పిరిట్ వెళ్ళమని చెప్పాడు. అయ్యా మరి పోలీసు వాళ్ళు ఉంటారు అంటే నేనున్నాను పో అని చెప్పేసి అన్నా. నేను వస్తున్నా అంటే వెళ్ళాము. దేవుడి ప్రేమను పెట్టేసి పోలీసు వాళ్ళని కూడా ఆ టైంలోనే ఆయన లోపడాల్సిందే కదా. ఉన్నారు గన్నులు పట్టుకున్నా కూడా ఇట్లా సంగీతం చెప్పేసి అన్నాము. దేవుడి ప్రేమను పెట్టేసి ఆయన లోనికి పంపించాడు. మాట్లాడిన తర్వాత బైబిల్ కూడా ఇచ్చాము అమృతకు. మాట్లాడి అమ్మా మరి రాబో దినముల్లోనూ ఒక ఆపద రాబోతుంది, దీని నుంచి తప్పించబడాలంటే నువ్వే దీనికి మొత్తము ముఖ్యమైన దానిగా ఉన్నావు, జాగ్రత్త, మరి దేవుడు చెప్పమన్న మాట చెప్తున్నాం అమ్మ, మరి మరొక అవకాశం ఇస్తే మళ్ళీ వస్తుందని చెప్పేసి అన్నా. ఫస్ట్ టైం ఏమో ఓకే రామన్నారు. రెండోసారి పోతే చివరికి వచ్చి మా మామ లేడు కాబట్టి మీరు రావద్దు, లేదు మీరు వెళ్ళిపోండి అని చెప్పి బయటికి పంపించారు బ్రదర్. పంపించొచ్చిన 15 days కి అమృతరావు చనిపోయింది, సూసైడ్ చేస్తారు. ఎవరు చనిపోయారన్నా? అమృతరావు వాళ్ళ నాన్న. ఓకే 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 ఓకే. చెప్పమని చెప్పిండు, అంటే ఆపద రాబోతుందని చెప్పిండు. పరిశుద్ధాత్మ దేవుడు పోయి చెప్పాము. చెప్తే కూడా వాళ్ళు గీతరిచ్చే అంటే వాళ్ళు ఇక అమ్మాయి కూడా ఎగ్రీ కాలేదు. అదే ఇప్పుడు ఇవన్నీ స్పెషల్ కేసెస్ అన్న. ఇప్పుడు మీరు చెప్పేది స్పెషల్ కేసెస్. సువార్త రూపంలో ఆమెకి నడిపించడానికి దేవుడు ప్రణాళిక అంటే అన్న ఇంకొక విషయం, మనం ఈ గ్రూప్ లో ఇంకొక విషయం ఏంటంటే, అంటే ఇప్పుడు మనం దేవుడు ఏదైనా చెప్తేనే వాళ్ళకి వెళ్ళి చెప్పాలనా అనేది ఇంకొక విషయము. దేవుడు అలా చెప్పకుండా మనం వెళ్ళి చెప్పాల్సింది సువార్త ఉంది. ఈ రెండు వేరు. దయచేసి వీరెవరు కన్ఫ్యూజ్ కావద్దు. ఓహో అంటే ఒకరికి వెళ్ళి చెప్పమని దేవుడు మనకి చెప్తేనే మనం వెళ్ళి చెప్పాలనా అనేది అట్లా చెప్పే కేసులు వేరు. దేవుడు అంటే నీ ప్రక్క వాళ్ళు ఈ బాధలో ఉన్నారు, నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడు అని చెప్తే ఇట్స్ ఓకే, చెప్పడేమో, కానీ మన బాధ్యత సువార్త చెప్పేది. సువార్త ప్రకటించడం అనేది మనందరి హక్కు, భారత రాజ్యాంగం కల్పించింది. అయితే దానికి తూట్లు పొడుస్తున్నారు, అది వేరే విషయం. కానీ హక్కు కంటే ఎక్కువ మొదట నేను ఇంకొక మాట అంటాను, బాధ్యత. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ప్రభుచరణ మీరు ఏదో ఇందాక నుంచి అన్మ్యూట్ చేస్తున్నారు, చెప్పండి. జనరల్ గా నేను వాక్య పరిచయంలో సమాసాలకు వెళ్ళినప్పుడు ఒక మాట అంటున్నా, మీరు అన్న ప్రకారం గొర్రెలను కావాలంటే గొర్రెలను కావాలి. అవును, కాపరి అన్నాడు కదా, కాపరి కాస్తాడు అంతేనా, ఆ విషయం చెప్తాను. కాబట్టి విశ్వాసులే స్వార్థ ప్రకటించాల్సిన అవసరం ఉందని చెప్తుంటాను జనరల్. ఏమండి, ఒక విషయాన్ని నేను అడ్మిట్ చేస్తున్నాను, ఒప్పుకుంటున్నాను మీ అందరి దగ్గర. సేవకులు, దైవజనులు ఈ విషయాన్ని పూర్వకాలం నుంచి నేర్పించలేదు. విశ్వాసులు మీరు రావాలి, కానుకలు వేయాలి, మీ కానుకలు మీ దశభాగాలు ఇవ్వాలి, మీరు వినాలి, మీరు వెళ్ళి మళ్ళీ మీ పని చేసుకోవచ్చు, మిగిలిన పని అంతా మేము చేస్తాం దైవికంగా అనే కోణంలో సేవ జరిగింది. అప్పుడు అది చెల్లింది, అది జరిగింది, అది చెల్లింది. దేవుడు కూడా అప్పుడు దాన్ని ఒప్పుకున్నాడేమో. కానీ ఇప్పుడు అలా పరిచర్య జరిగితే చాలా కష్టమవుతుంది. నెక్స్ట్ జనరేషన్లో ప్రభుని నమ్మే వాళ్ళు, ప్రభుకు లోబడే వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చేమో.
కాబట్టి ఒక దేవుని నమ్మిన బిడ్డగా, విశ్వాసిగా మీ కర్తవ్యం ఏంటి అనేది నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. చాలా మంది బాధ్యత రాహిత్యంగా ఉన్నారు అనేది నేను చేస్తున్న నేరారోపణ. విశ్వాసులు బాధ్యత రాహిత్యంగా ఉన్నారు. కాబట్టి కనీసం మరి సరే అన్న ఏం చేద్దామంటావు ఈ రోజు నుంచి అంటే ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దాని గురించి ఏం చేద్దాము అని అంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే ప్రార్థన చేద్దాం. ఏదో గుడ్డిగా ప్రభావ మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి, వారందరూ రక్షించబడుదురు గాక, యేసుక్రీస్తు నామములో ఆమేన్ అనే ప్రార్థన కాదు. ఒక అద్భుతమైన మాట ఉంటుందండి. ఆ మాట చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. టైం అయిపోయింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. మీరు కూడా తీయండి, అందరు తీయండి. 33వ వచనం, చివరి వచనం. 1 Corinthians 10:33. మీకు గుర్తుకుంది కదా, 31 నుంచి మీరేం చేసిన దేవుని మహిమ కొరకే చేయాలని మనం చాలాసార్లు చదివాం. 33లో ఇలాగు నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షించబడవలనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరిని సంతోషపెట్టుచున్నాను. అల్టిమేట్ గోల్ ఏంటి? అల్టిమేట్ ఉద్దేశం ఏంటంటే వారు అనేకులు రక్షించబడాలని వారి ప్రయోజనాన్ని కోరుతున్నాడు. అక్కడ స్వప్రయోజనం లాస్ అవుతుందేమో కొన్నిసార్లు, అక్కడ స్వప్రయోజనం ఉండదేమో, ఇక అది కోరుకోవట్లేదు ఆయన. ఈ మనసు కావాలండి మనకు. అనేకులు రక్షించబడాలని వారి ప్రయోజనమును కోరుచు. ఏ ఒక్కరు విడవబడ్డానికి లేదు ఇంకా. కాబట్టి మీ మనసులో, మీ ఆత్మలో అంతఃకరణ శుద్ధిగా మీరు కలిగి ఉండవలసిన ఆలోచన నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏ ఒక్కరు నశించడాన్ని మనం ఇష్టపడొద్దు. అపోస్తులు 17:30 చాలా ఇష్టమైన మాట అది. అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఇచ్చేయించుచున్నాడు. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. అందుకే ఆయన రెండవ రాకడ ఆలస్యం చేయించున్నాడు. లేకుంటే ఎప్పుడో వచ్చేదండి. మనం రక్షించబడక ముందే రెండో రాకడ వచ్చేది, మీకు తెలుసో లేదో. ఒక జనరేషన్ ముందు రెండో రాకడ వచ్చుంటే మనం ఏమయ్యే వాళ్ళం? లేదా మనం పుట్టిన తర్వాత మనం రక్షించబడక ముందు రెండో రాకడ వచ్చుంటే ఏమయ్యే వాళ్ళం? సరే, పుట్టక ముందు వస్తే వేరే విషయం, కానీ మనం పుట్టిన తర్వాత, మనం ప్రభువుని ఎరగక ముందుకు రెండవ రాకడ వచ్చుంటే ఏమయ్యే వాళ్ళం? దేవుడి మహాకృప, ఆయన దీర్ఘశాంతం, మనం రక్షించబడ్డాం. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు రక్షించబడాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆయన రాకడ మనం మరణాత ప్రభు అయిన యేసు తొందరగా రమ్మని పిలుస్తున్నాం, కానీ ఒరిజినల్ గా ఆయన ఇంకా ఆలస్యం చేస్తేనే మంచిది. ఎందుకంటే ఆయన ఇప్పుడే వస్తే మన చుట్టుప్రక్కల వాళ్ళు ఎంతమంది నశించిపోతారు. ఇంకా భారతదేశం అధికారికంగా 2% అంటుంది కదండి క్రైస్తవులను. అనధికారికంగా 20 or 30 ఉండొచ్చేమో బహుశా, ఉంటే మేబీ, ఐ డోంట్ నో. అయినా కూడా 70-80% మంది నశించిపోతారు కదా. 34 అంటున్నారు కదా. 34 అంటే అన్న 66% పోద్ది కదా. ఓకే అన్న, 70% పోయింది అనుకోండి. 140 కోట్లలో 70% అంటే ఎంత సురేష్? 50% 70 కోట్లు. 90 కోట్లు. అంటే ఒకవేళ ఈ రోజే అంటే ఆ 30% సరిగ్గా ఉన్నారో లేదో మనకు తెలియదు. సరే, 30% దేవుడు కనికరించిండు అనుకుందాం, ఎట్టనుండని వాడి. ఓకే, అంటే 70% అంటే 90 కోట్ల మంది ప్రజలు నశించిపోతారండి. జస్ట్ ఇమాజిన్ దట్, కేవలం భారతదేశంలో. ఇక అడుగుదామా ఇప్పుడు తొందరగా రా ప్రభు అని? అందుకని ప్రభు అయిన యేసు తొందరగా రమ్ము అని రెండో రాకడ పాటలు పాడితే నాకు భయం అయిద్దండి. ఒకవేళ వీళ్ళ పాటలు ప్రార్థనని దేశం తొందరగా వస్తే ఎట్లా అని నాకైతే భయం అవుతుందండి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, దీన్ని కాంట్రవర్సీ చేయకండి మీరు. అంటే మీరు ఆయన రాకడ రావద్దని కోరుకుంటున్నారు అన్న అంటే ఎస్, ఎందుకంటే ఇంకా నశించిపోయే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ సువార్త ప్రకటించబడాలి.
మరలా మరలా సువార్త ప్రకటించబడాలి, మరలా సువార్త ప్రకటించబడాలి. ఒక్కసారి ప్రకటించబడితే సరిపోదండి, రిపీటెడ్ ఆపర్చునిటీ ఇవ్వాలి. మరలా ప్రకటించబడాలి. మనం ఒక్కసారి ప్రకటించబడితే మారినమా? ఎన్నిసార్లు మన దగ్గర సువార్త వస్తే మారినాం మనం? మనమేం ఎదుటి వాళ్ళకి ఒక్కసారి చెప్పి ఇక వాడు మారడన్నా, వాడు వేస్ట్ అన్నా, వాడు వినడన్నా, వాని దగ్గరికి అవసరం లేదన్నా అని పందుల ముందు ముత్యాల వాక్యం తీసుకొచ్చి పెడతాం ఈడ. బూడిదలో పోసిన పన్నీర్ అన్న మాట తీసుకొచ్చి పెడతాం ఈడ. తప్పది. అసలు ఆ వాక్య సందర్భం కాంటెక్స్ట్ వేరు. ప్రియులారా, మీరు ఎక్కడైతే ఉంటున్నారో మీ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు మరలా యేసుక్రీస్తు సువార్త యొక్క అవకాశాన్ని కల్పించాలి. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం మీకు గుర్తుకుందా? మన దర్శనం, ఆ దర్శనం మీదనే నేను పనిచేస్తున్నాను. ఆ దర్శనాన్ని పట్టుకొని 2008 సంవత్సరం నుంచి భారతదేశం అంతా తిరుగుతున్నాను. దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకు చూచినో అది మీకు తెలియజేయుచున్నాము. సువార్త ఏం చేస్తుంది? సువార్త 4 పనులు చేస్తుంది. వినడానికి సహాయం చేస్తుంది, చూడడానికి సహాయం చేస్తుంది, కనుగొనడానికి సహాయం చేస్తుంది, తాకి చూడడానికి సహాయం చేస్తుంది. సువార్త ఒక వ్యక్తిని 4 రకాలుగా సమీపిస్తుంది. వింటాడు, చూస్తాడు, నిదానించి కనుగొంటాడు, తాకి చూస్తాడు. ఈ 4 రకాలుగా సువార్త ప్రజల దగ్గరికి వెళ్ళాలి. దాని కొరకు నీ బాధ్యత, నా బాధ్యత ఏంటి అనేది ఈరోజు క్వశ్చన్ మార్క్. కాబట్టి సోమరిగా ఆత్మీయంగా ఉండకండి. సోమరి విత్తులు వేయి కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంట గూర్చివాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోవును. కాలమును ఎరిగి మేలుకోగా ఉండు అనే మాట రోమపత్రికలో కూడా చాలాసార్లు చూస్తాం. దేవుని బిడ్డలు కాలమును ఎరిగి ప్రవర్తించే వారిగా లేరు. కాలం అయిపోయినాక నువ్వు ఎంత ప్రయత్నం చేసినా వ్యర్థమేమో. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అంటే అనుకూలం కాని సమయం కూడా ఉందేమో. కాబట్టి నేను 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 ఆత్మీయంగా, ఆత్మానుసారంగా నమ్ముతున్న విషయం ఏంటంటే, ఇంకా విత్తులు వేయ కాలం మిగిలే ఉందని నేను నమ్ముతున్నాను. ఇంకా విత్తులు వేయ కాలం అయిపోయినాక నువ్వు ఎన్ని రకాలుగా క్వాలిటీ విత్తనాలు విత్తన వేస్తే, మనం ఇంకా మన జనరేషన్లో ఇంకా విత్తులు వేయ కాలం ఉందని నేను నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మండి దయచేసి. అయిపోయిందన్నా ఇంకెవడింటాడు అనకండి. మీరు ఉన్నది ఇంకా ఉన్నది. స్టిల్ అలైవ్ దట్ ద సీజన్. అందుకే మేము ఆలస్యం చేయకుండా వేములవాడ బాలనగర్లో పరిచయం ప్రారంభించాం. ఇంకా కాలం ఉందని నమ్ముతున్నాం, లేకుంటే కష్టం. ఇంకో 2-3 ఏళ్ళ తర్వాత ఈ కాలం ఉంటుందని మేము నమ్మట్లేదు. ఉన్నప్పుడే స్టార్ట్ చేయాలి, ఉన్నప్పుడు ముందుకెళ్ళాలి, ఉన్నప్పుడు సిద్ధపరచాలి. ఇంకా విత్తులు వేయే కాలం ఉంది. ఇప్పుడు సోమరితనంగా ఉంటే ఫైనల్ ఏంటండి? పంట గురించి విచారిస్తే ఏముండదు. అప్పుడు బాధపడాలి. అయ్యో వినేటప్పుడు నేను చెప్పకపోతేనే అయ్యో అని బాధపడాలి. ప్రార్థన చేసుకుందాం. కరుణాకరణ మనకు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తాం. మహోన్నతుడైన తండ్రి, మహాపరిశుద్ధుడైన మా యేసుక్రీస్తు ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకు లెక్కలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. యేసుక్రీస్తు శుభప్రద నామములు ఈ ఉదయకాల సమయంలో మరొకసారి సామెతల గ్రంథ ధ్యానములో మరొకసారి మేము పాల్గొనడానికి కృపనిచ్చావు. మరి ఈ యొక్క 99వ రోజున మరి చాలా చక్కటి విషయాలు ప్రభువా, మేము అనేక విషయాలు నేర్చుకోవడానికి కూడా కృపనిచ్చినందుకు వందనాలు. ప్రతిసారి నీ వాక్యం మాకు కొత్తదిగానే ఉంటుంది. ఎన్నిసార్లు విన్నా అది మరలా మమ్మల్ని బలపరుస్తుంది. ఈరోజు మరి అన్న ద్వారా నువ్వు కొన్ని విషయాలు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడు. ఒక భారాన్ని మాలో పెట్టినందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. మరి ప్రభువాను ఎప్పుడు ఏ సమయంలో మేము సువార్త ప్రకటించాలి, ఏ విధంగా మా విశ్వాసులు మేము అనేక మందిని సువార్త పరిచర్యకు సిద్ధపరచాలను నువ్వు మాకు అనేక విషయాలు సూటిగా స్పష్టంగా మాట్లాడేందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దీని ద్వారా మాకు నీ యొక్క దీవెనలు దయచేయండి.
ఆ వాక్యము నేర్చుకుంటున్న ఆ వాక్యం మరి వారు ఎంత ప్రయాసపడి మరి సమయంను వెచ్చించి వారు బోధిస్తున్నారు. ఏది వ్యర్థం కాకుండా మేము నేర్చుకుని మా పరీక్షలో దాన్ని ఉపయోగించుకుని ముందుకు సైపోయి గొప్ప భాగ్యము దయచేయమని ప్రార్థన మరొకసారి ఈ సందర్భంలో మేము చేస్తున్నాం. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమం నడిపిస్తాను మీరు దీవించండి. దీనిలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించండి. దీని ద్వారా మాకు ఎంతో మేలుంది, ప్రయోజనం ఉంది. మరి రేపు 100 డేస్ జరగబోతుండగా కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సన్నిధి మాకు ఉంచండి. ఇంకా ఎక్కువ మేము నేర్చుకుని నీలో ఎదుగుతూ ముందుకు సైపోయి గొప్ప భాగ్యం దయచేయమని ఈ కార్యం నిర్వహిస్తున్న అన్ని వారి కుటుంబం సంఘం అంతటిని దీవించి ఆశీర్వదించమని ఈరోజు మాకు మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు. స్పందించే హృదయాలు మాకు దయచేయండి. మేము ప్రతి మాటకు స్పందించి ఏదో విని ఉన్నట్టు కాకుండా దాన్ని నేర్చుకొని అభ్యాసం చేసి మా యొక్క పరీక్షను ఉపయోగించుకుని కృప దయచేసి మహిమను పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనందరికి సదా తోడే నడిపించి దీవించును గాక. ఆమేన్.